హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇక ఎన్యూమరేషన్ ఏదైతే ఫామ్ ఉందో తప్పులు లేకుండా ఎలా రాయాలి, తేదీ వరకు లాస్ట్ డేట్, ఓటర్ లిస్టులో ఇవి తిరిగి ఇవ్వకపోతే ఓట్లు గల్లంత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చాయన్నమాట. సో ఆ వివరాలు ఏంటి, సో కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి, కొత్త రూల్స్ కదా. ఆ వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో రాష్ట్రంలో ఓటర్ల జాబితాకు సంబంధించి ఇప్పటికే మనకు ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మొత్తం ఈ విధంగా 3 బాక్సులు అయితే ఉంటాయి. సో ఈ 3 బాక్సులో ఫస్ట్ ఆల్రెడీ డీటెయిల్స్ అనేది ఉంటుంది కదా. ఆ డీటెయిల్స్ ప్రకారం 2002 సవరణకు సంబంధించి ఉన్నట్లయితే లేని వారు ఇటు రాయాలి, ఉన్నవారు అయితే ఇటు రాయాలి. తర్వాత డీటెయిల్స్ ఇక్కడ వచ్చేసి ఆధార్ కార్డు ఇవన్నీ డీటెయిల్స్ అయితే రాసి ఇవ్వాలి కదా. సో ఇవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయా లేదో ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అయితే ఈ ఫామ్ అనేది మనం చాలామంది అయితే తీసుకొని ఉన్నారు, కొంతమంది అయితే ఇవ్వడం జరిగింది, కొంతమంది ఇవ్వలేదు. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం లేటెస్ట్ ఫోటో కూడా అంటించాలంటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును భద్రపరిచేందుకు గాను వీలుగా ఎన్నికల సంఘం అందిస్తున్న ఎన్యుమరేషన్ పత్రాలను మనం ఈ నెల 24వ తేదీలోపు ఖచ్చితంగా నింపి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం శిక్షణ నోడల్ అధికారి చెన్నై అయితే స్పష్టం చేశారు. డేట్ అనేది ఇవ్వడం జరిగింది, ఇక్కడ గుర్తుంచుకోండి. ఈ నెల 24వ తారీఖు వరకు అయితే ఇచ్చారు. సో ఒకవేళ ఫామ్ అనేది రాకపోతే వెబ్సైట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లేదంటే మీ బిఎల్ఓని అయితే అడగవచ్చు అనమాట. తప్పనిసరిగా మీకు అందించడం అయితే జరుగుతుంది. నింపి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. అన్ని కరెక్షన్ అయితే కరెక్ట్ అయితే నింపి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది లాస్ట్ డేట్ అని గుర్తుంచుకోవాలన్నమాట. సో ఒకవేళ ఈ డేట్ తర్వాత మీరు ఇచ్చినా కూడా అవి క్యాన్సిల్ అవుతాయి. అదేవిధంగా మళ్ళీ కూడా కొత్తగా దరఖాస్తులను చేసుకోవాలన్నమాట. ఇందులో ప్రధానంగా రాష్ట్రంలో ఉద్యోగ, వ్యాపార లేదా ఇతర కారణాల వల్ల ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి అంటారా ఇల్లు మారిన వారు చాలామంది అయితే ఉంటారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అయితే చెప్తున్నారు ఏంటంటే సిఇఓ కార్యాలయం నుంచి ఒక ఫామ్ కూడా నింపి ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. అంటే కొత్త నివాసం ఉన్న ప్రాంతానికే మన ఓటర్ అనేది మార్చుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. అడ్రస్ అన్నీ కూడా ఈజీ ప్రాసెస్ చేయడం జరిగింది అనమాట. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఏంటంటే డేట్ అనేది ఇచ్చడం జరిగింది. లాస్ట్ 31 తారీఖు వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఆ తారీఖు వరకు ఎన్నికల షెడ్యూల్ ప్రకారం రాబోయే ప్రత్యేక ఓటర్ల జాబితా సవాళ్ళు ఇవన్నీ చేంజెస్ అయితే చేసి ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. సో ఇక తప్పనిసరిగా మీరు ఫామ్ 8 తప్పనిసరి చేయడం జరిగిందనమాట. కొత్త ప్రదేశానికి మారిన ఓటర్లు తమ అడ్రస్ అనేది అప్డేట్ అనేది చేసుకోవడం కోసం ప్రత్యేకంగా ఫామ్ 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సంబంధిత నింపి ఆ ఫామ్కు తగిన డాక్యుమెంట్లు అవన్నీ ఇచ్చి ఇక బిఎల్ఓకి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో చాలామంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త ఓటర్లకు సంబంధించి కూడా ఇప్పుడు ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉంటారో వారికి అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. సో అదేవిధంగా అడ్రస్ చేంజ్ చేసుకొని అయితే ఇవ్వడం జరిగింది. ఫోటోలో మాత్రం ప్రస్తుత ఫోటో అనేది అంటించి ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట.